ధ్యాస నామం మీద ఉండాలి. ధ్యాస నామం మీద ఉండాలి. మనకు తెలియకుండా శ్వాస లోపలికి ఎలా ఇల్లు వస్తుందో, మనకి చెప్పి వెళ్తున్న శ్వాస చెప్పి బయటకు వస్తా రాదు. అలాగే నామం కూడా అంటే నిరంతరం గచ్చని తిష్టం తప్పని జాగ్రత్త షాప్. నువ్వేం చేస్తున్నా సరే నీకు ఏ దైవనామం ఇష్టమో, మనం బజార్లోకి వెళ్తాం, షాపులోకి వెళ్తాం, ఒక్కొక్కటి స్వీట్ ఇష్టం, అది అది వాళ్ళ బుద్ధిని బట్టి. జఫోకో రుచి పుర్రికో బుద్ధి. కాబట్టి మనం మనస్సు ఏ నామం మీద, ఏ దైవం మీద, దైవం అనే దానికి రూపం లేదు. కా అంటే కాంతి, భగవంతుడు అంటే కాంతి స్వరూపుడు. ఈ కాంతి స్వరూపు భగవంతుడు అనన్యవిధ రూపంలో ఉన్నటువంటి వాడు, అగోచరమైనటువంటి రూపంలో ఉన్నటువంటి వాడు. వివిధ సందర్భాల్లో లోకోద్ధరణ కోసం, మానవ జాతిని ఉద్ధరించడం కోసం అవతారం ఇచ్చాడు. అవతార అంటే తార, దూరంగా కనిపించేది. అవతారంగా దూరంగా ఉంది, దగ్గరికి వచ్చేది అవతారం. ఆ అవతారం క్షణకాలంలో ఉన్నాయి, కొన్ని అనేక సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు. రామచంద్రమూర్తి 10,000 సంవత్సరాలు. అది నరసింహస్వామి అవతారం క్షణకాలం. ఇప్పుడు ఆ సందర్భంలో ఆ భక్తుల్ని రక్షించడం కోసం వచ్చింది అవతారం. ఈ అవతారాల్లో మనకి ఏది నీకు బాగా మనసు లగ్నం అవుతుందో, ఆ లగ్నమైనటువంటి మనసు ఆ రూపం మీద, ఆ నామం మీద మనసుని కేంద్రీకరించడం. రమణ మహర్షిని అడిగారు, తపస్సు అంటే నీ మనసు నీ చుట్టుపక్కల ఉండే శబ్దం ఎక్కడుందో ఆ శబ్దం మీద లయం చేసుకో. ఒక ధ్యానం చేస్తున్నావు, ధ్యానం చేసినప్పుడు ఒక యంత్రం పక్కన ఒక మిషను లేకపోతే ఒక ఫ్యాను ఒకటే శబ్దం చేసి టుక్కు ఆ టుక్కు మీద మనసు పెట్టి అదే లయం అయిపోతుంది. అది డిస్టర్బెన్స్ అనుకున్నావు, నీ డిస్టర్బెన్స్. అదే నీ కాన్సన్ట్రేషన్ అంటే నీ కాన్సన్ట్రేషన్ అంటే అయిపోతుంది. కాబట్టి నీ మనస్సు నీ చేతిలో ఉంటుంది. ఈ భగవదారాధనతో మొత్తం ఉన్నటువంటి వెనక ధ్యానం అంటే మనసును అదుపు చేయటమే. మనస్సు నువ్వు చెప్పినట్టు వింటమే. అది చెప్పినట్టు నువ్వు విన్నావు అనుకో, గుర్రం చెప్పినట్టు మనం వినవు. గుర్రం చెప్పినట్టు మనం వింటే ఏమవుతుంది, అది నేలకేసి కొడుతుంది. మనం చెప్పినట్టు కనుక గుర్రం వింటే మనం గమనించాలని చేరతాం. అలాగే మనసును అదుపు చేసుకోవడంలోనే ఈ దైవారాధన, ఈ విగ్రహారాధనలో ఉన్నట్టు పరమార్థము. కలో స్మరణాన్ముక్తి. కలియుగంలో స్మరణ చేయటమే ముఖ్యం. మరి స్మరణ చేసేప్పుడు అనేక చోట్ల మనం ఉంటాం, ఇంట్లో ఉంటాం, దేవాలయంలో ఉంటాం. అలాంటిది ఒక పవిత్రమైన క్షేత్రంలో కనుక దైవనామ స్మరణ చేస్తే దాని శక్తి అనంతంగా అవుతుంది. అలాంటి చోట్లలో విశేషం ఏంటంటే శ్రీశైలంలో క్షణకాలం నువ్వు స్మరణ చేసిన చాలు, మనసు వెంటనే నిలబడిపోతుంది, ఏకాగ్రతలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి మనసుని అదుపు చేసుకోవడంలోనే ఈ దైవారాధన మనం చేసేటువంటి ఈ కార్యక్రమాలు. కాబట్టి దేవాలయాల్లో చేసేప్పుడు అడుగు పెట్టంగానే మనసు ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. ఆ జరిగేటువంటి ఆరాధన మీద, స్వామి యొక్క ఆరాధన లోపల అర్చకులు ఏం చేస్తున్నారో వాటి మీద ఇంద్రియాలు, కళ్ళు ప్రధానంగా ఈ స్వామివారిని దర్శిస్తూ మనం తన్మయత్వాన్ని పొందాం. గం గణపతి అనమ. అయితే ఈ పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టేట్టు పెద్దగా జపం చేసేప్పుడు పెదాలు మాత్రమే కదా. ఇంకా గొప్ప స్మరణ ఏదంటే కళ్ళు చూస్తుండాలి, పెదాలు కూడా అసలు కదలకూడదు, లోపల మాత్రం స్మరణ జరుగుతుండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ స్మరణ చేస్తున్నగా శారీరక మానసిక బాధలను అధిగమిస్తాం. నీకు ఒక కత్తిఘాటో లేకపోతే కత్తిఘాటు కనుక ప్రమాదమైంది, కత్తిఘాటు కనుక శక్తివంతమైంది, బలమైంది అంటే ఒక మాట అనకూడని మాట నీతో నేను బాధ పెట్టాను, అది నిన్ను బాధించదు. ఆ మాటని ఎందుకంటే భగవన్ నామానికి నీ మనసు అలవాటు పడిపోయిందిగా. అప్పుడు ఏమనిపిస్తుంది, వాటి పాపాన్ని వెళ్ళిపోతాడు. ఎందుకని ఇందాక నేను చెప్పినట్టు ప్రతి అవతారంలో కూడా భగవంతుడు భక్తులను రక్షించడం కోసమే వచ్చాడు. డబ్బున్న వాళ్ళ కోసం, లేదా బ్రాహ్మణుల కోసం రాదు. భగవత్ అవతారం కూడా ప్రహ్లాదుని చూసుకుంటే ఎన్నో బాధలు పెట్టాడు.
ఆయన్ని నిరూపించుకోవడం కోసం ఉన్నాడు లేడు అనేటువంటి సందిగ్ధం. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి ఒక కాంట్రవర్సీ. మరి ఉన్నాడు నిరూపించాలంటే స్తంభంలోంచి రావాలి, ఆయన చూపించిన గదలోంచి అయినా వచ్చేవాడు. స్తంభంలో వేలు ఆగింది కాబట్టి హిరణ్యకశిపుడిది స్తంభంలోంచి వచ్చాడు. అదే గదలో ఉన్నాడంటే గదలోంచి వచ్చేవాడు. అదే భగవత్ స్వరూపం. భగవదారాధన చేసేప్పుడు అది ఇస్తే ఇది ఇస్తాను నేను అనేటువంటి కాకుండా, రెసిప్రోకల్ కాకుండా తత్పరత, భక్తి ప్రపత్తి. తత్పరత అంటే ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, రామదాసులాగా ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, నీ మనిషిగా పుట్టేందుకు ఇంద్రియాలు నాకు ఇచ్చినందుకు నీ నామం చేస్తాను, ఈ కాళ్ళు ఉన్నందుకు ప్రదర్శన చేస్తాను, ఈ చక్షువులందుకు భగవంతుని యొక్క ఆరాధన చూస్తాను. అప్పుడే జన్మ సార్థకం అవుతుంది. ఒకటి స్మరణ చేయండి. గం గణపతే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం విద్యానాభికృపాస్మహే. గణానాన్త్వా గణపతివామహే కవిం కవీనాముపస్రవస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్తన్వన్నోతభిశ్చేతసాదనం. శ్రీమహారాజమధ్యాయామి సమర్పయామి. అవాదాభ్య నమః. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పని ముఖే ఆద్యం సమర్పయామి. ఆపో ఇష్టామయ భవస్థాన ఉద్యర్ధాత్ లోపల పంపుతమ ఓర్జర్ధాతన మహిరణాయ చక్రజవస్తవతమోహస్య భావిన ఉసితేరుమాత్ర తస్మ అరంగమా ఓయస్యక్షయా జన్మధ ఆపో జనయధాచన. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభోమం విశ్వతో వృత్వా అచ్చధిష్ఠదశాంగులం. పురుష ఏవేదగో సర్వో యద్భూతం యస్య భవ్యో భూతామృతత్వస్యేశానః జగన్నేనాతిరోహతి. ఏతావానశ్చ మహిమా అధోధ్యాయాగుశ్చ పూరుషః పాదోశ్చ విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. త్రిపాదోऽర్థబుధైఃపురుషः పాదోऽస్యేహ భవాత్ పునః. తతో విష్ణుం వ్యక్రామతో శాసనానశనే అభి. తస్మాద్విరాటజాయత విరాజో అధిపురుషः స జాతో అచ్చరిచ్చద. పశ్చాద్భూమిమథో పురః వా యజ్ఞమతన్వత. వసంతో అస్యాసీతాజ్ఞో గ్రీష్మ యద్మశరద్ధవిః. పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోచ్ఛన్నో పురుషం జాతమక్రతః. తేన దేవా అయజంత సాధ్యారుషయశ్చయే. తస్మాజ్జజ్ఞాస్తర్వహుతః రజస్తామాని జజ్ఞిరే. తస్మాజ్జాత అజావయః యత్పురుషం వ్యదదుః కచిధా వ్యకల్పయన్. ముఖం కిమస్య కౌ బాహూ కాభూరూపాదాగుచ్యేతే. బ్రాహ్మణోశ్చ ముఖమాసీత్ బాహూరాజన్యకృతః. పూరోదదశ్చ యద్వైశ్చః పద్భ్యాగుం శ్రోత్రో అజాయత. చంద్రమా మనసో జాతః చక్షుఃసూర్యో అజాయత. ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. నాభ్యా ఆసీదంతరిక్షో శీర్ష్ణోచ్చౌస్తమవర్తత. పద్భ్యాం భూమిర్దిశస్త్రోత్రాదో తథా లోకాగుం అకల్పయన్.
वेदाहमेतं पुरुषं महान्तो सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा अभिवदन्दास्ते धाता पुरस्ताच्चमुदा जहार शक्रप्रविद्वान् प्रदिशश्चतस्रः त्वमेवं विद्वान् इह भवति नान्यः पन्था अजनाय विघ्नमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानस्तचन्ते यत्र पूर्वे साक्षात् सन्ति देवाः अभ्यस्तम्भूतपृथिव्यैरसाच्च विश्वकर्मणस्तमवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विस्तमाचानमग्रे वेदाहमेतं पुरुषं महान्तो आदित्यवर्णं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योन्यो मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रचाय ब्राह्मये रजं ब्राह्मं जनयन्तः तस्य देवा असन्वसे ईच्छते लक्ष्मीश्च पत्न्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ यात्तो इष्टं मनीषाणा अमं मनीषाणा सर्वो मनीषाणा ॐ तच्छञ्जोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगात भेषजं छन्नो अस्तु द्विपदे चं चतुष्पदे ओम शांति शांति शांति। महार्दाभ्यमः गोक्षेर स्थापयामि आप्यायस्ततमेतदेविस्ततस्त्वमवृष्टयं भवावाजस्तदङ्गठे गतिक्राविण्णो अकारं कृष्णोरस्तस्य वाजिनः त्वरभिनो मुखागरत्पर्ण आयोगं सितारिषतो योगचित्रेणो सूर्यस्य रश्मिभिः भो कृतेन स्नपयामि। शर्करेण स्नपयामि ता शर्करा शर्कराणां शर्करत्वं शर्करेण स्नापयामि जन्मधुनमर्व्यं परममन्ताद्यं वीर्य केर्तृसोऽवरो मधेन स्नापयामि क्षुरसेन स्नापयामि याः परिणाफला पुष्पाय च पुष्पिणीः हरदाश्च पुण्डरीकाणि समुद्रचक्रः इमे फलोदकेन स्नापयामि। ओम नमो भगवते रुद्राय ओम नमः नमस्ते तथन्वने बाहुभ्यामृते नमः या तैषस्तिपतमाचवं बभूवते धनुः शिवाचरव्यायातपतजानोरुद्रमया जाते रुद्रशिवा तनोरघोरापापकाशिनी तया नस्तनवासन्तमया गृहन्ता विचाकसैः जामिषं गिरिशन्तस्तेऽपि वर्षस्तवे
शिवाङ्गिरितताङ्गिरमायुधं से पुरुषं जगतो शिवेन वजसा त्वागिरिशिक्षावदामसि यथा नः सर्वमित्यकरे श्लोको समना असतो अर्धवोदितभक्ता प्रथमो दैव्योऽभिषको अहीगुच्छ सर्वा अन्यं भयं सर्वा आत्यातुधान्यः असौख्यस्थाम्रो अरुणवदवप्रसमङ्गलः ये ते मागं रुद्राभितो दिक्षुश्चिता सहस्रतो वैशाखं हेड ईमहे असव्योपसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अद्रिसन्नत्रिसन्तहार्यः उतैनं विश्वा भूतानिष्टोमृतयातिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मुदिते सत्त्वारोहं तेभ्यो करं नमः प्रमुञ्च धन्वनस्तु योरात्योद्यां याश्चर्यस्तपराता भगवोप अवतस्तनुस्तुकं सहस्राचते शते निषेधिल्यानां मुखात्मना भव विद्यन्तनुःकपर्जना विशल्य बाणभागमुता अनेकन्नशेषभापुरस्य सङ्गतिः याते हे किमिष्टमस्ते बभूवते धनुः तया स्वान्विष्टतस्मयत्वया परिभुज नमस्ते स्तभुनिश्चेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय साशिवाय श्रीमन्महादेवाय नमः सर्वभूतानां त्वामेव बह्वयेशयो गन्धो निजस्नापयामि योपां पुष्पं वेदा पुष्पवान् प्रजावान् प्रसवान् भवति पुष्पोदकेन स्नापयामि गंगाजलं इच्छारा गंगाजलेन स्नापयामि नाथाय वै नमो नमः भवे भवे नाथ भवे भवस्वमां भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय श्रेष्ठाय कालाय नमो कलविक्रमो बलविक्रमो बलाय नमो बलप्रमद नमः सर्वभूतर्मनाय नमो मनोन्मनाय नमः अघोर अघोर घोर अघो घोर घोर सर्वे अभ्यो सर्व सर्वे अभ्यो नमस्तेस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषात्महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ईशानस्तर्विद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतिब्रह्मणोऽधिपतिब्रह्मा शिवो मेस्तु सदा शिवो हर 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 महादेव आप्याय शतमेतदे विस्ततस्तमवृष्णयो भवा वाजस्तदङ्गधे दधिक्रावण्णो अकारणं जिष्णोरस्य वाजिनः सुरभिनो मुखाकरत्प्रण आयोगुं शितारिषतो అట్లా చేసి అసలు ఇంకా అయితే ఒకటి చేయటం శుద్ధోదకం ఒకటి చేయటం శుద్ధోదకం మళ్ళీ శుద్ధోదకం కాదు దాని మీద జనానికి అంత ఓపిక ఉండదు. ओम गम गणपते नमः ओम विनायका नमः ओम विघ्नराजा नमः ओम गौरीपुत्रा नमः ओम गणेश्वरा नमः ओम स्कंदाग्रजा नमः ओम अव्यया नमः ओम बुधा नमः ओम दक्षा नमः ओम अध्यक्षाय नमः ओम द्विजप्रिया नमः ओम अग्निगर्भच्युते नमः ओम इंद्रस्त्रीप्रदाय नमः ओम वाणीप्रदाय नमः ओम अव्ययाय नमः ओम सर्वसिद्धिप्रदाय नमः ओम सर्वतनयाय नमः ओम सर्वरीप्रियाय नमः ओम सर्वात्मकाय नमः ओम सृष्टिकर्त्रे नमः ओम देवाय नमः ओम अनेकाच्युताय नमः ओम शिवाय नमः ओम शुद्धाय नमः
ओम शुद्धाय नमः। ओम बुद्धिप्रदाय नमः। ओम शांताय नमः। ओम ब्रह्मचारिणे नमः। ओम गजाननाय नमः। ओम वैमात्रेयाय नमः। ओम स्तुमुनिस्तुत्याय नमः। ओम भक्त विघ्न विनाशनाय नमः। ओम एकदंताय नमः। ओम चतुर्बाहवे नमः। ओम चतुराय नमः। ओम शक्ति संयुताय नमः। ओम शक्ति संयुताय नमः। ओम लंबोदराय नमः। ओम शूर्पकर्णाय नमः। ओम हरये नमः। ओम ब्रह्मा विदये नमः। ओम उत्तमाय नमः। ओम कालाय नमः। ओम ग्रहपदे नमः। ओम कामिने नमः। ओम सोमसूर्याग्निलोचनाय नमः। ओम पाशाङ्कुशधराय नमः। ओम चण्डाय नमः। ओम गुणातीताय नमः। ओम निरञ्जनाय नमः। ओम अकल्मषाय नमः। ओम स्वयं सिद्धाय नमः। ओम सिद्धाच्युताम्बुजाम्बुजाय नमः। ओम बीजपूर फलांतकाय नमः। ओम वरदाय नमः। ओम शाश्वताय नमः। ओम कृतने नमः। ओम द्विजप्रियाय नमः। ओम वितभयाय नमः। ओम गगने नमः। ओम चक्रणे नमः। ओम विश्वजापधृते नमः। ओम श्रीदाय नमः। ओम मजाय नमः। ओम उत्पलकराय नमः। ओम श्रीपतये नमः। ओम सुचहरिदाय नमः। ओम कुलाद्रिभेत्रे नमः। ओम जटिलाय नमः। ओम कलिकल्मषनाशनाय नमः। ओम चंद्रचूड़ामणये नमः। ओम कांताय नमः। ओम पापहारिणे नमः। ओम समाहिताय नमः। ओम सच्चिदानंद विग्रहाय नमः। ओम ज्ञानिने नमः। ओम दयायुताय नमः। ओम दान्ताय नमः। ओम ब्रह्मद्वेष विवर्जिताय नमः। ओम ब्रह्मत्तदैत्य भयदाय नमः। ओम श्रीकंठाय नमः। ओम बुद्धेश्वराय नमः। ओम रमाच्युताय नमः। ओम व्यतये नमः। ओम नागराज यज्ञोपवीतये नमः। ओम स्थूलकंठाय नमः। ओम संयुक्तये नमः। ओम सामघोषप्रियाय नमः। ओम पराय नमः। ओम स्थूलतुण्डाय नमः। ओम अग्रण्ये नमः। ओम धीराय नमः। ओम वागीशाय नमः। ओम सिद्धिदाय नमः। ओम दूर्वाबिल्वप्रियाय नमः। ओम व्यक्तमूर्तये नमः। ओम अद्भुतमूर्तये नमः। ओम शैलेन्द्रतनोज्वलाय नमः। ओम गज्जोदाय नमः। ओम विघ्नेशाय नमः। ओम सर्वविघ्न निवारणिकाय नमः। ओम स्वलावण्य सुधासारिता मन्मथ विग्रहाय नमः। समस्त जगदाधाराय नमः। ओम मायिने नमः। ओम मूषक वाहनाय नमः। ओम रुष्टाय नमः। ओम तुष्टाय नमः। ओम प्रसन्नात्मने नमः। ओम सर्वसिद्धिप्रदायिकाय नमः। विघ्नेशदापदार्मिदो नानाविध परिमलपत्र पुष्पाचा अष्टोत्तर शतनामावళి पूजां समर्पयामि। नारीकेशकलेन वेदयामि हृदयबलां समर्पयामि। सत्यं त्वर्तेन परिरञ्चामि। मुद्गा निवेदयामि सत्यं तत्तेन परिरञ्चामि। अमृतमस्तमृतो वस्त्रमुच्चस्करं बलकरं सोमाद्यमृताय स्वाहा। ओम प्राणाय स्वाहा। ओम ध्यानाय स्वाहा। ओम उदानाय स्वाहा। ओम समानाय स्वाहा। मध्ये मध्ये समर्पयामि। हस्तवृक्षाणि पादवृक्षाणि उत्तराभं ददामि। तदक्षिणातो सबल तांबूलो अस्तु रुद्ररूपेभ्यः। पार्वती हर हर महादेव। गणेश महाराज को, षण्मुख महाराज को, नगरेश्वर स्वामी की वेड़कुंडवाड़ वेंकटरमण धातावृष्टाद्यमुदाजहार कृप विद्वान् प्रतिशतस्रः त्वमेवं विद्वान् अमृतयः भवति। नान्यपन्था अजन्नाय विद्यदेवं सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वजम्भवं विष्णुं नारायणं देवचरं परमं पदं विश्वतः परमा नित्यन्नारायणको हरियो इष्टमेवेदं पुरुषत्तद्युपदेवते पतिं विश्वस्यात्मेश्वरगो शाश्वरगो योमत्पदं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मा नारायणपरः नारायणपरं ब्रह्मतत्त्वं नारायणपरः नारायणपरो ध्याता ध्यानं नारायणपरः यच्च किञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयते वा अन्तर्बहिः सर्वं व्याप्य नारायणस्य अनन्तमप्येवं गौरवं श्रीरघुवंशोत्सवं तस्य सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वाच्यर्विश्वमुखः सोऽघ्रभग्यवयं देशन्नाहारवैरक्यवेः चर्यकोर्थमस्यायि तस्मयत्तदन्तदा सन्तापिं देहमापाधर्मस्तकः तस्य मध्ये बहिः अनियो अर्ध्वा व्यवस्थितः
नीलदोरिमच्छस्ताच्युल्लेखभास्करा नीवारशोकवर्तन्ते सीताभाश्चनुपमा तस्या आशिखायामच्च परमा आत्मा व्यवस्थितः सा ब्रह्मदक्षर परमेश्वरा राजाय राजाय प्रदेशदाहिने नमो वयं वै एत्रवर्णाय ब्रह्महेदमय कामान् कामकामायुच्च कामेश्वर वै एत्रवर्णोर्दातो कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यं ओम तत्सर्वं ओम तत्पुरोर्नमः अन्तश्चरद्भूतेर्घायां विष्णुमुत्सो त्वं यज्ञस्त्वं अहङ्कारस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः वन्दना वापोज्योतिरसं प्रदं ब्रह्मभूद्भवस्तोरोम् आदे विष्णवे चरन्निर्वपति यज्ञो वै विष्णुः यज्ञेवान् ततः प्रतिष्ठति तयोः रे विष्णवे स्वाज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् यानि कानि पापानि जन्मान्तरकृतानि च तानि तानि विष्णुपदे पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मपदं त्राहि मां कुर्यादिव रक्षकगणाधिपा आत्मपरिसंस्कारं तर्पयामि